బైబిల్ క్విజ్ తెలుగులో 27వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్ 100 మంది సబ్స్క్రైబర్స్కు చేరుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో సహకరించిన వారందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ వందనములు. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నెంబరు 9535392673. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి, పరిశీలనాత్మకంగా బైబిల్ని చదవడానికి, పరిశుద్ధ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, ఆత్మీయంగా ఎదగటానికి, దేవునిలో సమయాన్ని గడపటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 26వ ఎపిసోడ్ విజేత తూర్పుగోదావరి జిల్లా దుళ్ళ గ్రామమునకు చెందిన ఎం సంకీర్తన గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. మీరు దేవుని కృపకు పాత్రులు కావాలని, తద్వారా మీ ప్రతి పనిలో మీరు విజయం సాధించాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 26వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 27వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం సమయానికి సంబంధించిన ప్రశ్నలు. ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరని మనవి. ఒక ప్రశ్నకు ఒక అంకెను మాత్రమే సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు ప్రధానితో చెప్పినప్పుడు సమయం ఎన్ని గంటలు? రెండో ప్రశ్న, పగలు ఇంచుమించు ఎన్ని గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు ఎక్కాడు? మూడో ప్రశ్న, ఎన్ని గంటలకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని యేసు బిగ్గరగా కేక వేశాడు? నాలుగో ప్రశ్న, ఎవరునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదని
కొందరు ఇంటి యజమానితో చెప్పినప్పుడు దాదాపు సమయం ఎన్ని గంటలైనది? ఐదో ప్రశ్న, పౌలును కైసరియాకు పంపడానికి శతాధిపతులు రాత్రి ఎన్ని గంటలకు ఏర్పాట్లను సిద్ధపరిచారు? ఆరో ప్రశ్న, సుమారు పగలు ఎన్ని గంటలకు బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులలో ఇద్దరు యేసు వెంట వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచారు? ఏడో ప్రశ్న, ఉదయం ఎన్ని గంటల సమయం కావచ్చినప్పుడు పిలాతు యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందున్న న్యాయపీఠము మీద కూర్చున్నాడు? ఎనిమిదో ప్రశ్న, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుని కొందరు పగలు ఎన్ని గంటలకు దేవాలయమునొద్దకు మోసుకొని వెళ్ళారు? తొమ్మిదో ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము క్విజ్కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు మీకు త్వరగా అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేసి దయచేసి దేవుని పనిలో మాతో కూడా సహకరించండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఈ వీడియో చేరడానికి దయచేసి సహాయపడండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలియజేసి మేము మరింత మెరుగ్గా పనిచేయటానికి సహకరిస్తారని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా వేడుకొనుచున్నాం. 9వ ప్రశ్న, ఇంచుమించు పగలు ఎన్ని గంటలకు ప్రయాణం వలన అలసి ఉన్న యేసు బావి వద్ద కూర్చున్నాడు? 11వ ప్రశ్న, ఇంటి యజమానుని ద్రాక్ష తోటలో కూలివారు ఇంచుమించు సాయంత్రం ఎన్ని గంటల వరకు పనిచేశారు? 11వ ప్రశ్న, ఇంచుమించు పగలు ఎన్ని గంటల వేళ దేవుని దూత కొర్నేలిని పిలిచింది? 12వ ప్రశ్న, పగలు ఎన్ని గంటలకు యేసును సిలువ వేశారు? 13వ ప్రశ్న, భూలోక రాజ్యములన్నిటినీ అపవాది యేసుకు ఎన్ని నిమిషాలలో చూపించింది? 14వ ప్రశ్న, అననీయ సప్పీరాలు ఇంచుమించు ఎన్ని గంటల వ్యవధిలో మరణించారు? 15వ ప్రశ్న, యేసు రాత్రి ఎన్నవ జామున సముద్రము మీద నడుచుచు శిష్యుల యొద్దకు వెళ్ళాడు?
16వ ప్రశ్న, ఎఫెసీయుల ఆర్తమీదేవి మహాదేవి అని జనులందరూ ఏకశబ్దముతో సుమారు ఎన్ని గంటలు కేకలు వేశారు? ఇవన్నీ మీకు ఇచ్చిన మొత్తం 16 ప్రశ్నలు. దయచేసి రెఫరెన్స్లు పెట్టకుండా సూటిగా ప్రశ్నలకు సమాధానాలు రాయవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకొనుచున్నాను. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 28వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మార్చి 2వ శనివారంలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు గమనించగలరు. అందరికీ వందనములు.